శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం తాడువై పంచాయతీలలో పర్యటించిన చింతలపూడి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం విజయ దుర్గాదేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు. ఎట్టకలకు కార్యరూపం దాల్చిన బొట్టాయిగూడెం రోడ్ ప్రారంభమైన సీసీ రహదారి నిర్మాణం. జంగారెడ్డిగూడెం త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల నందు ఆర్ఎస్ఎస్ సంఘ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు. వైఎస్ఆర్సీపీ తీర్థం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు పార్టీ కండువా వేసి ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన జట్టి గురునాథరావుకు ఘన స్వాగతం లభించింది. భారీ స్థాయిలో పార్టీ కేడర్ ఆయనకు స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెంలో పంచముఖ మరకత లింగ సహిత శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ పూజలు నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త కేఎల్ ధనకుమార్ తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వార్షికోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమ్మవారి పూజలు నిర్వహించనున్నట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. 18వ తేదీ ఉదయం 9:06 వార్షికోత్సవ పూజలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పంచభూత మరకత లింగేశ్వర స్వామికి ఏకవర రుద్రాభిషేకం, సామూహిక లలిత సహస్రనామ పారాయణ, సహస్ర దీపారాధన 19వ తేదీ మంగళవారం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి విజయ దుర్గాదేవి ఆలయం వరకు 108 కలశాల సప్తనది జలాలతో ఊరేగింపు, అనంతరం మూల విరాట్ కు అభిషేకం, వివిధ దేవతామూర్తుల హోమాలు, 20వ తేదీ పూర్ణాహుతి అనంతరం అన్నదానం, గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ పూజాది కైంకర్యాలలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. జై విజయదుర్గ, జై జై విజయదుర్గ. విజయదుర్గ అమ్మవారు జంగారెడ్డిగూడెంలో కొలువై ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకునేటువంటి ఈ ఆనందకరమైన సన్నివేశంలో ఈ రోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ప్రధానంగా అమ్మవారు వార్షికోత్సవం అంటే ఏంటి, సంవత్సరం పూర్తయిన సందర్భం. అంటే అప్పుడే సంవత్సరం పూర్తయిందా అన్నటువంటి ఒక గొప్ప ఆనందం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి మాసంలో వచ్చేటువంటి విశేషమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా కూడా ఆలయ కమిటీ ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుపుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ప్రతిరోజు పండగలాగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అప్పుడే ఏడాది అయిందా అనేటువంటి ఒక సంభ్రమాశ్చర్యాలు, ఆనందం కలుగుతుంది. అమ్మవారి కృప అలా వర్షించింది ఈ భక్తులందరి మీద. ఇది ప్రథమ వార్షికోత్సవం. ఈ ప్రథమ వార్షికోత్సవాన్ని మన ఆలయ కమిటీ మార్చి 18 నుంచి మార్చి 20 వరకు 3 రోజుల పాటు నిర్వహించడానికి మరి అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. ఈ లోపుగా మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. మనకి మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు ఉదయం పార్థివలింగానికి అభిషేకం, అనంతరం మారేడు దళాలతోటి అర్చన కార్యక్రమం, సాయంత్రం మన శివపార్వతుల కళ్యాణాన్ని శ్రీనివాసరావు గారు, కందులపాటి శ్రీనివాసరావు గారు దంపతుల చేతుల మీదుగా మరి ఆలయంలో జరిపించేటువంటి ఏర్పాటు కూడా ఆలయ కమిటీ చేయడం జరిగింది. శివరాత్రి, ఈ శివరాత్రి కోసం ఏడాది పాటు ఎదురు చూసేటువంటి భక్తులు కొన్ని కోట్ల మంది ఉంటారు, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా. ఆ రోజన్నా శివుడిని అర్చించుకుంటే కనీసం ఈతి బాధలన్నీ పోతాయి, మన కర్మబంధాలు తొలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి, శివపురాణం చెప్తుంది. ఈ క్రమంలో ఏంటంటే శివపార్వతుల కళ్యాణం చూసే అదృష్టం, అభిషేకం, అదేవిధంగా మారేడు దళ అర్చనలో పాల్గొనేటువంటి వాళ్ళంతా కూడా విజయదుర్గమ్మ ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ పేరు పేరున ఆహ్వానం పలుకుతోంది. అదే ప్రథమ వార్షికోత్సవం మార్చి 18 సోమవారం నుంచి మార్చి 20 బుధవారం వరకు జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే మార్చి 18వ తారీఖు ఉదయం 9:09 కలశాపనతోటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వరుసగా జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు. అదే రోజు మరి సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, సామూహిక లలితా సహస్రనామ పారాయణ, ఈ రెండు కూడా ప్రధానంగా జరుగుతాయి. అసలు ప్రధానమైనటువంటి
19వ తారీఖు వార్షికోత్సవం రోజు ఉదయం 7 గంటలకి మన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క దేవాలయం నుంచి 108 మంది ముత్తైదువులు 108 జల కలశాలతోటి, అంటే సప్త నదీ జలాలతో కూడిన కలశాలతోటి ఊరేగింపుగా అమ్మవారి యొక్క దివ్య సన్నిధి విజయదుర్గమ్మ సన్నిధికి చేరి ఆ జలాలతోటి అమ్మవారిని అభిషేకించేటువంటి జలాభిషేక కార్యక్రమం ఇది ఒక అద్భుతం. అదే రోజు సాయంత్రం చండీ హోమంలో కూడా లక్ష్మీ గణపతి, రుద్ర, లలిత, నవగ్రహ హోమాలు, సుబ్రహ్మణ్యేశ్వరతో కూడినటువంటి చండీ హోమం ఆలయ ప్రాంగణంలో సాయంత్రం జరుగుతుంది. 20వ తారీఖు ఉదయం ఇక్కడ మన పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగే 11 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం. సాయంత్రం అదే రోజు బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమాన్ని బాజా భజంత్రులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో కూడినటువంటి నామస్మరణలతోటి అమ్మవారు విజయదుర్గమ్మ తల్లి గ్రామాల్లో ఊరేగింపుగా మరి అమ్మవారు బయటకి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాలు వార్షికోత్సవం సంబంధించి, ఇది ప్రథమ వార్షికోత్సవం సంబంధించిన వివరాలు. వీటన్నిటిలో భక్తులు పాల్గొనవలసిందిగా పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మొదటి రోజు సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ కూడా విశేషమైన రీతిలో భక్తులంతా పాల్గొనవలసినటువంటి కార్యక్రమం కూడా, దాన్ని కూడా వినియోగించుకోమని ఆలయ కమిటీ కోరుతా ఉంది. శివరాత్రి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారి వద్ద వేంచేసి ఉన్న పంచభూత మరకతలింగానికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరపనున్నట్లు తెలియజేశారు. విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో మనందరికీ తెలుసు పంచభూత మరకత లింగేశ్వర స్వామివారి కొలువై ఉన్నారు. పంచభూత మరకత లింగేశ్వర అంటే మరకత లింగం అనేది మనం ఇక్కడెక్కడ మన ప్రాంతంలో చూసినటువంటి పరిస్థితి లేదు. అందులో పంచభూత మరకత లింగేశ్వర స్వామి యొక్క అద్భుతమైన దర్శనం శివరాత్రి రోజు చేసుకోవటం అనేది మనందరికీ కూడా మనకి అందుబాటులో విజయదుర్గమ్మ తల్లి ఇస్తున్నటువంటి వరం కాబట్టి అది కూడా మనం వినియోగించుకుని మరి శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందవలసిందిగా విజయదుర్గమ్మ ఆలయ కమిటీ నుంచి మరోసారి పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నాం. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాధా బొప్పన చారిటబుల్ ట్రస్ట్ తరపున ట్రైసైకిల్స్ ను అందజేశారు. రాధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 147 ట్రైసైకిల్స్ ను పంపిణీ చేసినట్లు తెలిపారు. టీడీపీ నాయకులు పల్లె శ్రీను ఆధ్వర్యంలో ట్రైసైకిల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, పెనుమర్తి రామ్కుమార్, గంగాధర్, కన్నా కృష్ణ, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొప్పన ఫౌండేషన్ సేవలను కొనియాడారు. మేడం గారు ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేశారండి. ఈవిడి రాష్ట్ర వ్యాప్తంగా ఏమిస్తున్నారో తెలియదు కానీ మన చంద్రపూడి నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటికీ మన పల్లి శ్రీనివాస్ గారు దాంట్లో ఒక మెంబర్ వేయడం జరిగింది. 147 సైకిళ్లు, దాదాపుగా 16 లక్షలు వాల్యూ చేసే సైకిల్ ని, ట్రై సైకిల్స్ ని మరి ఇలాగ వికలాంగులకు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజు జంగారెడ్డి ప్రాంతంలో రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా తానేటి వీర్రాజు గారికి, అలాగే ఇక్కడ మన రావురి కృష్ణ గారు మా అందరి సమక్షంలో ఈడ శ్రీనివాస్ గారికి 2 సైకిల్ పంపిణీ చేశామండి. మరి మనస్ఫూర్తిగా రాధా బొప్పన గారికి జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియపరుచుకుంటూ, ఇంకా మీరు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మీ యొక్క ట్రస్ట్ ని మంచి ఉన్నతమైన స్థాయిలో మీరు డెవలప్ చేసుకోవాలని, ముందు మరింత ఆరోగ్యాలతో భగవంతుడు మీకు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు పరిశీలించి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నానండి. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర మన రాధా బొప్పన ఫౌండేషన్ తరఫున మన పల్లి శ్రీను ఆధ్వర్యంలో మిల్లికి చెందిన ఏడా శ్రీను, అతనికి వికలాంగుడు, మరి అతనికి ఈ బొప్పన ఫౌండేషన్ వారు ఒక చైర్, మన సైకిల్ కుర్చీని బహుమతిగా ఇచ్చారు. మరి అతనికి ఎందుకంటే 2 కాళ్ళు కూడా వికలాంగుడు. మరి రాధా ఫౌండేషన్ వారికి చాలా ఆనందిస్తున్నాం వారిని. మరి అలాగే ఈ యొక్క సర్వీస్ చేసినటువంటి పల్లి శ్రీను కూడా ఎన్నో రోజుల నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటికి 175, 147 సైకిల్ని ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో ఇస్తాం మొదలెట్టాడు. అలాగే ముందు కూడా ఎవరికి కావాల్సి వచ్చినా కానీ ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క సైకిల్ ని వికలాంగులకి ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం కూడా జరిగింది. మరి ఈ యొక్క ఫౌండేషన్ వారికి, ఈ యొక్క సర్వీస్ చేస్తున్న పల్లి శ్రీనుకి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు నందు ఉన్న న్యూ భక్తాంజనేయ స్వీట్స్ హోమ్ లక్కీ డ్రాలో బన్ను అనే వ్యక్తికి ద్విచక్ర వాహనం దక్కింది. వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న లక్కీ డ్రాను తీశారు. ఈ కార్యక్రమంలో న్యూ భక్తాంజనేయ స్వీట్స్ హోమ్ నిర్వాహకులు గుబ్బల రాంబాబుతో పాటు పెప్సి శ్రీను, ఓరుగంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల సమక్షంలో డ్రా తీశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో వివాహాది శుభ కార్యక్రమాలకు న్యూ భక్తాంజనేయ స్వామి స్వీట్స్ అందిస్తున్న వివిధ రకాల రుచికరమైన స్వీట్స్ హాట్స్ పై బత్తిన చిన్న అభినందనలు వ్యక్తం చేశారు. ఎటువంటి వేడుకకైనా న్యూ భక్తాంజనేయ స్వీట్స్ ను సంప్రదిస్తే ఆర్డర్ పై తక్కువ ధరలకే నాణ్యమైన రకాలను అందిస్తామని గుబ్బల రాంబాబు తెలిపారు.
నెంబర్ చెప్పు బాలుబాయ్. మీరు గెలుచుకున్నారు బండి. అమ్మా భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ వాళ్ళ దగ్గర మీకు బైక్ తగిలిందమ్మా. మున్సిపల్ చైర్మన్ అమ్మా జంగారెడ్డి గారు. మీకు బండి తగిలింది. ఎక్కడ ఉన్నాడు అతను? జంగారెడ్డిగూడెంలో పేరంపేట అప్రోచ్ రోడ్డు వద్ద లంకా మోహన్ అనే కూలి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో మోహన్ సైకిల్ పై నుంచి కింద పడిపోయాడు. ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి గిలగిలా తన్నుకుంటున్న మోహన్ ను కాపాడేందుకు పరిసర ప్రాంతాల నివాసితులు ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం. అద్భుత థియేటర్ సమీపంలో మోహన్ నివసిస్తున్నాడని తెలియజేశారు. దేశ ప్రజలలో దేశభక్తి, జాతీయ భావం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, సేవాభావం పెంపొందించుటకు లౌకికవాద ముసుగులో జరుగుతున్న హిందుత్వ, జాతి వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా హిందూ సంఘటనకు, నైతిక విలువలకు భారతదేశం విశ్వగురువుగా నిలుపుటకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిరంతరం శ్రమిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ కార్యవాహ రావుమూరి రామారావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం త్రివేణి ప్రసాద్ కాలేజ్ గ్రౌండ్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క హిందూ సంఘం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్ గడ్డమందు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. యువత, విద్యార్థులు దేశహితం, ధర్మ సంస్థాపన కోసం పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ నైతిక మద్దతుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు శారీరక విన్యాసాలు చేశారు. ఖండ కార్యవాహ నేతి వెంకటస్వామి, వ్యవస్థ ప్రముఖ్ సాయి బ్రహ్మం, టివి రామకృష్ణ, వైబాబురావు, కట్టా గణేష్, కౌలూరి పతిరాజు, కొండపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ వేదుల జనార్దన్ రావు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. స్వస్థ జై శ్రీరామ్, వందే మాతరం. గత 98 సంవత్సరాలుగా భారతదేశంలో హిందూ ధర్మ సంఘటన కోసం దేశ ప్రజలలో జాతీయ భావాలు, దేశభక్తి, క్రమశిక్షణ, మానవతా విలువలను పెంపొందించుటకు 1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నాగపూర్ లో విజయదశమి నాడు ప్రారంభించబడింది. దీని యొక్క వ్యవస్థాపకులు పరమపూజనీయ కేశవరావు బలరాం హెగ్డేవార్. వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం రాబోయే రోజుల్లో శత జయంతి జరుపుకోబోతోంది. 2025కి 2025 100 సంవత్సరాలు పూర్తి కాబడుతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శాఖల యొక్క విస్తరణ, దేశ ప్రజలలో మరిన్ని దేశభక్తి భావాలు, జాతీయత, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించేందుకు నిరంతరం రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నిరంతరం కృషి చేస్తున్నది. ఈ యొక్క కృషిలో భాగంగా నేడు మన జంగారెడ్డిగూడెంలో సాంఘిక శాఖ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో 9వ సచివాలయం పరిధిలో పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య అధ్యక్షతన నవరత్నాలలో భాగంగా లబ్ధిదారులైన పేదలందరికీ ఇంటి పట్టాలు అందజేస్తారు. సుమారుగా 140 మందికి జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్, కౌన్సిలర్ దొంతు మాధవ్, చిన్న తిరుపతి దేవస్థానం డైరెక్టర్ వాస రామకృష్ణ, సచివాలయ కన్వీనర్ పత్తిన చిన్న, చక్రధర్ రావు, చిప్పాడ వెంకన్న, నవుడు అశోక్, నేట్రు గణేష్ యాదవ్ తదితరుల చేతుల మీదుగా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేస్తారు. వైస్ చైర్మన్ వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకంగా ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు మాట్లాడారు. జరిగింది. అలాగే మన బుటాడు రోడ్ లో ఉన్నటువంటి L1, L2, L3, L4, L5 ఈ ప్రదేశాల్లో జంగారెడ్డిగూడెం పట్టణంలో 2200 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా జరిగింది. అందరూ కూడా చాలా వరకు కూడా అందులో ఇల్లు కట్టుకున్నారు. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఈ లబ్ధిదారుడు ఇల్లు కట్టుకోవడానికి 1,80,000
60,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మరి ఇళ్ల పట్టాలు ఏంటంటే గతంలో ఒక ఇంటి స్థలం కావాలంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి, ఎండి ఆఫీస్ దగ్గరికి, సంబంధించిన ఆఫీసుల దగ్గరికి కాళ్ళ దగ్గర తిరిగి ఏ ఒక్కరికి కూడా ఇంటి పట్టా అనేది ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇచ్చి తీరుతానని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు 31 లక్షల ఇంటి స్థలాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో 2200 మంది లబ్ధిదారులకు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇల్లు కూడా చాలా మంది కట్టుకున్నారు. త్వరలో ఆ నివాసాల ప్రాంతాల్లో కూడా చాలా మంది నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంట్లోకి పాలు పొందించుకొని నివాసం ఉండడం కూడా జరుగుతుంది. ఇంకా చాలా మంది కూడా కట్టుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఆ స్థలం విలువ వచ్చేటప్పటికి ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక సెంటు భూమి కావాలంటే కనీసం 7 లక్షల రూపాయలు మన క్యాష్ పెడితే తప్ప ఆ స్థలం వచ్చే పరిస్థితి కాదు. కరెంట్ గానీ అలాగే మౌలిక సదుపాయాలన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. భాగాన్ని సీసీ రహదారిగా మార్చనున్నారు. సీసీ రహదారి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సీసీ రహదారిపై భారీ టిప్పర్లు వెళ్లినప్పటికీ తట్టుకునే విధంగా పైప్ స్ప్లింగర్లను ఏర్పాటు చేశారు. నాణ్యతలో రాజీ పడకుండా పారదర్శకంగా సీసీ రహదారిని నిర్మాణం చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలియజేశారు. అమరజీవి కోటి శ్రీరాములు విగ్రహ సెంటర్ నుంచి ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వరకు 2, 3, 5 వార్డులతో పాటు 25వ వార్డును కలుపుకుంటూ 110 లక్షల రూపాయలతో బొట్టాయిగూడెం రహదారిని నిర్మించేందుకు డిసెంబర్ 5వ తేదీన చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి సోనాలికా షోరూం వరకు సీసీ రహదారిని నిర్మిస్తున్నారు. దీంతో ప్రయాణికులతో పాటు ఆయా వార్డు ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నూజివీడి మండలం పల్లెర్లమూడి గ్రామంలో రజక చెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ కార్యదర్శి వెంకట్రావు డివిజనల్ పంచాయతీ అధికారి సుందరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కొక్కిరిపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి కృష్ణ, సత్యనారాయణ, పగడ్య బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రచక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచక జన సంఘ అధ్యక్షులు, ఏలూరు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న సుమారు 25 లక్షల మంది రజక వృత్తిదారులను అన్ని రాజకీయ పార్టీలు ఆదుకోవాలని ఈ రోజు ఏలూరు జిల్లా నూజివీడు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం దగ్గరకు, అదే విధంగా నూజివీడు డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయం దగ్గరకు వచ్చిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. అయితే ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక రకాలైన జీవోలు ఇచ్చినప్పటికీ కానీ క్రింది స్థాయి అధికారులు అవి అమలు పరచనందువల్ల రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే రజకులకు చెరువు మీద శాశ్వత మాన్యువల్ రైట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. 24/9/54లో 892 జీవోలు గవర్నమెంట్ ప్రతి గ్రామ పంచాయతీలోనూ తప్పనిసరిగా రజక వృత్తిదారులకు ఒక చెరువును కేటాయించాలని, 3/40/10/4/78 జీవోలు తప్పనిసరిగా అప్సర్ ప్రైస్ డివిజనల్ పంచాయతీ అధికారి ద్వారా అప్సర్ ప్రైస్ వేసి ఆ చెరువులు వాళ్ళు లీజు కట్టించుకోవాలని ఆదేశాలు ఇచ్చిన సుమారు ఉమ్మడి జిల్లాలో 889 గ్రామాలు ఉన్నా కనీసం 200 గ్రామాలకు కూడా చెరువులు ఇవ్వకపోవడం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. రజకుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం 1982లో జీవో 25లో రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కమిటీలో చైర్మన్ గా జిల్లా కలెక్టర్ వారు, అదే విధంగా మెంబర్స్ గా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, అదే విధంగా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అదే విధంగా డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీ వెల్ఫేర్ వారిని కూడా వీళ్ళలో పెట్టడం జరిగింది. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి వీళ్ళ సమస్యలు, ప్రధానమైన సమస్యలు తీర్చవలసిన అవసరం ఉంది. అయితే గత లాస్ట్ 20 years లో అనేక మంది జిల్లా కలెక్టర్ వాళ్ళు రజకుల సంక్షేమ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి రజకుల యొక్క సమస్యలను తీసుకొని వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఇటీవలగా ఒక 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి రజక సంక్షేమ కమిటీలు ఎక్కడో జరగనందువల్ల రజకుల సమస్యలు కుంటుపడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని చోట్ల జరిగినప్పటికీ కూడా కలెక్టర్ గారు డైరెక్ట్ గా చైర్మన్ కలెక్టర్ గారు రాకపోవడం, అదే విధంగా ఎస్పీ గారు కూడా రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నారు. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ గవర్నమెంట్ టు కండక్ట్ ద రజక వెల్ఫేర్ కమిటీ మీటింగ్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ జీవో 25 మస్ట్ అండ్ షుడ్ ది కలెక్టర్ అండ్ ది ఎస్పీ ఈజ్ ఆల్సో అటెండ్ అవ్వాలని మేము కోరుకున్నాము. వారు అటెండ్ అవ్వనందువల్ల విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. అనేక చోట్ల రజకులకు దోబీ ఘాట్స్ ఉన్నాయి. ఈ దోబీ ఘాట్స్ అందులో వాటర్ లేక చాలా బాధపడుతున్నారు. గవర్నమెంట్ జీవో 75లో ఫ్రీ కరెంట్ అని ఇచ్చింది. అనేక చోట్ల ఈ ఇబ్బందులు పడుతున్నారు. పల్లెర్లమూడిలో కూడా వాళ్ళకి దోబీ ఘాట్ కరెంట్ ఫ్రీ కరెంట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. అదే విధంగా అప్ టు కొవ్వూరు వరకు చాలా చోట్ల దోబీ ఘాట్స్ ఫ్రీ కరెంట్ ఇచ్చారు. అదే విధంగా పల్లెర్లమూడి కూడా ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అనేక చోట్ల రజకులను ఒరే చాకలోడా ఒరే చాకలేని పిలుస్తున్నారు. ఈ పిలుపు పిలకూడదని జీవో 38 ఇస్తూ ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ ప్రకారంగా ఎవరైతే ఒరే శాఖలి ఒసే శాఖలు అని పిలుస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఉదయభాను చీఫ్ సెక్రటరీగా ఉండేటప్పుడు ఆవిడ బీసీ వెల్ఫేర్ అయ్యింది. ఆల్ కలెక్టర్స్ కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ కాకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఇచ్చినట్లయితే దే ఆర్ ఇష్యూడ్ ఏ సర్క్యులర్ టు ఆల్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసెస్ ఇన్ ద స్టేట్ అందరికీ ఇస్తారు. ఇచ్చినందువల్ల మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక సాయుధ దళాలతో పోలీస్ కవాతు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో అస్కరుపేట రోడ్లో ప్రారంభమైన కవాతు పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సిఐ, ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ తమ లక్ష్యమని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే నేను పోలవరం డిఎస్పీని, ఇక్కడ ఇన్ఛార్జి జంగారెడ్డిగూడెం ప్రజెంట్ ఈరోజు జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డిఎస్పీగా ఉన్నాను. ఈరోజు మనకి రాబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి సెంట్రల్ ఫోర్సెస్ మన జంగారెడ్డిగూడెం వచ్చినాయి. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో ప్రజలు నిర్భయంగా ఫ్రీగా వాళ్ళ ఓటు వినియోగించుకోవడం కోసం, ప్రశాంతమైన వాతావరణం కల్పించడం కోసం ఆ ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఈ సిఎస్ఎఫ్ సుమారు ఒక 90 మంది వచ్చారు మనకి ఇక్కడికి. వాళ్ళతో ఈరోజు మార్చ్ పాస్ట్ చేపిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడికి మన పోలీసులు చాలా మంది వచ్చారు. మనం రేపు ఎలక్షన్లో ప్రశాంతంగా ఓటు వేయించుకొని ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం జంగారెడ్డిగూడెం డివిజన్లో ఈరోజు మార్చ్ పాస్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా మీ అందరూ పోలీస్ ఫోర్స్ మీకోసమే వచ్చింది. మీలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం, మీరు ఒక నమ్మకాన్ని, నిర్భయాన్ని తీసి మీరు ప్రశాంతంగా ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ మీ ద్వారా మనవి చేసుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం, తాడువాయి పంచాయతీలలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్ పర్యటించారు.
తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గ్రామ స్థాయి కేడర్తో సొంగ రోషన్ కుమార్ సమావేశమయ్యారు. పలు అంశాలను గ్రామస్తులతో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయాన్ని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, మీడియా కన్వీనర్ చెరుకూరి శ్రీధర్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొబ్బర రాస్పాల్ కుమార్, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు సాయిల సత్యనారాయణ, పొక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. రోజు పోలవరం పంచాయతీలో పోలవరం గ్రామంలో మరి ఇక్కడ యువకులు అలాగే తటస్థ ఓటర్లు తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వారందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాము. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి. ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అవుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం రావాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతో అవసరం అని నమ్మి ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలోకి రావడం జరిగింది. మరి జాయిన్ అయిన వాళ్ళు వచ్చేసి గోగుల లక్ష్మణరావు గారు, అక్కల సాయి దుర్గా గారు, అక్కల వెంకన్నబాబు గారు, తిరువాక నాగదుర్గారావు గారు, చౌటపల్లి శ్రీనివాసరావు గారు. సో వీరందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాము. మీరు తీసుకున్న నిర్ణయానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మనందరం కూడా కలిసి పనిచేసి జన సైనికులతోటి పనిచేసి రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి మన భారీ మెజారిటీ తోటి చింతలపూడి నియోజకవర్గం గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నాం. పోలవరం పంచాయతీ పోలవరం గ్రామంలో మరి ఇక్కడ తిరుగుతుంటే ఒక పక్కన అటు వైసీపీ గెలిచిన పార్టీ సంబంధించిన ఇల్లులు ఉన్నాయి, ఇటు రైట్ సైడ్ లో వచ్చేసి టీడీపీ గెలిపించుకునే పార్టీ నాయకుల కార్యకర్తలు ఇల్లు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఎంత అరాచకం అంటే మరి కక్ష సాధింపులో మరి అటువైపు వైసీపీ వాళ్ళు చూస్తే రోడ్లు గానీ కరెంట్ పోల్స్ కానీ ఉన్నాయి. మరి ఇటువైపు టీడీపీకి సంబంధించిన వాళ్ళ రోడ్డు చూస్తే దారంతా కూడా మరి దారుణంగా ఉంది. కనీసం కరెంట్ పోల్స్ కూడా లేవు. మరి దాదాపు 200 ఇల్లు దాకా ఇక్కడ ఉంటాయి. చాలా మంది కూడా మరి పాదచారులు ఉంటారు, బళ్ళ మీద ఎలా ఉంటారు. ఇది నైట్ టైం అసలు సేఫ్ కాదు. మరి రేపొద్దున టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ డెఫినెట్ గా ఇది రోడ్ వేయించి మీ అందరు కూడా మంచి ఒక ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చి డ్రైనేజ్ సిస్టమ్ కూడా చూస్తున్నాం, అది కూడా లేదు. తప్పకుండా ఇది మీ ప్రభుత్వం దృష్టిలో పెడతాము, మీకు ఇక్కడ రోడ్ శాంక్షన్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడ మండలం పోలవరం తాడువై పంచాయతీలలో పర్యటించిన చింతలపూడి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం విజయ దుర్గాదేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు. ఎట్టకలకు కార్యరూపం దాల్చిన బుట్టాయిగూడెం రోడ్ ప్రారంభమైన సీసీ రహదారి నిర్మాణం. జంగారెడ్డిగూడెం త్రివేణి ప్రసాద్ విద్యా సంస్థల నందు ఆర్ఎస్ఎస్ సంఘ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు. వైఎస్ఆర్సీపీ తీర్థం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు పార్టీ కండువా వేసి ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.